హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో చూపించే ఫుడ్ చాలా హెల్దీ లంచ్ రెసిపీ అండి. సో ఒకసారి పిల్లలు సరిగా అన్నం తినడం లేదు అనుకునే వాళ్ళు ఒకసారి ఈ ఫుడ్ ట్రై చేయండి, ఖచ్చితంగా ఇష్టపడతారు. ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి పెట్టండి, ఖచ్చితంగా పిల్లలైతే ఇష్టపడతారు. సో మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బేబీస్ రిలేటెడ్ ఫుడ్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టున్నాను. సో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. ఇంకా మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. నేను 2 స్పూన్స్ మూంగ్ దాల్ తీసుకున్నాను, పెసరపప్పు. ఈ పెసరపప్పుని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా నార్మల్గా డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం మంచి సువాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం స్మూత్ పౌడర్ లాగా మిక్సీకి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పొడిని ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకొని సరిపోయిన వాటర్ వేసుకొని మనం ఉండలేమీ లేకుండా నీళ్ళగా ఉండేటట్టు కొంచెం ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసి అది బాగా హీట్ అయ్యాక దానిలోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను పొటాటో తీసుకున్నాను. ఇవి సన్న ముక్కలుగా కట్ చేసి ఇవి కూడా మనం ఫ్రై చేసుకోవాలి. పొటాటో ముక్కలు ఇలా చిన్నగానే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి. సో దానికోసము ఇలా చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇంకో 2 నిమిషాలు అటు ఇటు కదుపుతూ కొంచెం వాటర్ సరిపోయినన్ని వేసుకొని బాగా ఉడికించాలి. ఈ పొటాటోస్ బాగా స్మూత్గా వచ్చేంత వరకు ఉడికించాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉన్నాము అంటే ఉడికిపోతాయి. ఆ తర్వాత ఇవి బాగా కావాలంటే మధ్యలో మనం ఒక ఫోర్క్ తీసుకొని ఇలా గుజ్జాము అంటే అవి బాగా వెళ్ళిపోయింది స్మూత్గా అంటే సో ఉడికినట్టు. ఆ టైంలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఈ మాత్రం స్మూత్గా ఉడుకుండాలి. ఆ తర్వాత దీనిలోకి మనం మిక్సీ పౌడర్ పట్టుకున్న మూంగ్ దాల్ పౌడర్ ఉంది కదా, ఆ మిక్చర్ని మనం దీనిలోకి వేసేయాలి. సో వేసేటప్పుడు కొంచెం కలిపెడుతూ వేసుకోవాలి, ఎందుకంటే తొందరగా మాడు అంటుకుంటుంది పెసరపప్పు కాబట్టి. సో మాడు అంటకుండా మనం కలుపుతూ ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లంప్స్ అనేటివి ఏమీ రాకుండా చూసుకోవాలి, ఉండలు కట్టకుండా ఉండాలి. ఒక 2 మినిట్స్ మనం అలా కలుపుతూ ఇలా ఉడకబెట్టాము అంటే ఉడికిపోతుంది. దాని తర్వాత నేను దీనిలోకి ఆల్రెడీ మనం ఉడకబెట్టిన ఫ్రెష్గా బాయిల్ చేసిన రైస్ని నేను దీనిలోకి వేస్తున్నాను. కావాలంటే మనం నార్మల్ రైస్ అయినా వేసేయవచ్చు. సో ఇలాగ బాయిల్డ్ రైస్ వేసాము అంటే ఇంకా తొందరగా కుక్ అయిపోతుంది. సో ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది, అందుకోసం నేను ఇలా చేశాను. కావాలనుకుంటే కొంచెం మెత్తగా ఉండాలి అనుకున్నప్పుడు కొంచెం స్మాషర్తో మనం స్మాష్ చేసుకుంటే ఇంకా స్మూత్గా అవుతుంది. లేదు ఇలాగైనా మనం పిల్లలకి పెట్టచ్చు. 1 ఇయర్ అబవ్ నాకు బేబీ ఉంది కాబట్టి సో తను తింటుంది ఇలా పెడితే. సో దానికోసం నేను స్మాషర్తో ఏమీ యూజ్ చేయలేదు. 1 ఇయర్ బిలో పిల్లలకి అయితే కొంచెం స్మాష్ చేసుకోండి, కానీ లాస్ట్లో నెయ్యి మాత్రం కంపల్సరీగా వేయాలి. నెయ్యి వేస్తేనే ఈ ఫుడ్ అనేది టేస్ట్ ఉంటుంది. అంతే అండి, ఇది కొంచెం ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకు పెట్టామంటే చాలా హ్యాపీగా తింటారు.